రోజులు ఎంత మారినా ఇప్పటికీ సామాన్యుడి నుంచి మధ్యతరగతి వరకు అన్ని విధాల ప్రయాణ అవసరాలకు మొదటి ఎంపిక రైల్వేనే. దూరాలను దగ్గర చేస్తూ భారతీయ ఆర్థిక వ్యవస్థకు మరియు సామాజిక జీవనానికి ఆదరవుగా పరుగులు తీస్తూనే ఉన్నాయి మన రైలు బళ్ళు. అయితే గతంలో రైలు ప్రయాణమంటే అనేక ఇబ్బందులు, సరిగ్గా రాకపోవడం, సీట్ల సౌకర్యం లేకపోవడం, పరిశుభ్రత లేకపోవడం వంటి విమర్శలు సాధారణంగా వినిపించేవి. కానీ ఈ అభిప్రాయాలన్నీ ఒక్కసారిగా మార్చిన మైలురాయి ఏమిటంటే వందే భారత్ రైళ్లు. 2019లో ప్రారంభమైన ఈ అత్యాధునిక రైళ్లు 6 ఏళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా 150 మైలురాళ్లను చేరుకున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తూర్పు నుంచి పశ్చిమం వరకు ప్రతి మూలలోని ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ భారతదేశాన్ని ఒక్కటిగా కలుపుతున్నాయి. ఇవి కేవలం రైళ్లు మాత్రమే కాదు, భారతీయ సాంకేతిక పరిజ్ఞానానికి ప్రతీక. భారతదేశంలో ప్రతిరోజు 13,200కి పైగా ప్రయాణికుల రైళ్లు పరిగెడుతున్నాయి. వీటిలో 4,000 ఎక్స్ప్రెస్ మెయిళ్లు, 3,300 పాసింజర్ రైళ్లు, 5,800 సబర్బన్ రైళ్లు ఉన్నాయి. అదనంగా 12,000కి పైగా గూడ్స్ రైళ్లు కూడా ప్రయాణిస్తున్నాయి. ఇవన్నీ కలిపి 67,000 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్పై నడుస్తున్నాయి. ప్రతిరోజు 2.3 కోట్ల మంది ప్రయాణికులను వీటి ద్వారా గమ్యాలకు చేరుస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్కులలో ఒకటి. ఇలాంటి భారీ వ్యవస్థకు కొత్త ఊపిరి పోసినవి వందే భారత్ రైళ్లు. వందే భారత్ రైళ్లు సకల సౌకర్యాలతో కూడిన సెమీ హైస్పీడ్ రైళ్లు. ఇవి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. వీటిని ప్రారంభించిన తర్వాత చాలా ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. రైలు ముందు భాగం బుల్లెట్ ట్రైన్ల మాదిరిగా డిజైన్ చేయబడింది. ప్రతి రైలులో 16 బోగీలుంటాయి. దీనిని ట్రైన్ 18 అని కూడా పిలుస్తారు. లోపలి సౌకర్యాలు విమానాల స్థాయికి సమానం. ఏసీ సిస్టమ్ బ్యాక్టీరియా లేని స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. సీట్లు స్వివెల్ చేయగలవు. వైఫై, మొబైల్ ఛార్జింగ్ సాకెట్లు, బాటిల్ కూలర్, హాట్ కేసులు అన్నీ అందుబాటులో ఉంటాయి. అద్దాలతో కూడిన పెద్ద కిటికీలు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే అవకాశమిస్తాయి. ఇంకా రాబోయే రోజుల్లో స్లీపర్ వర్షన్ వందే భారత్ రైళ్లు కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇవి రాత్రి ప్రయాణాలకు అనువుగా ఉంటాయి. రైల్లో ఆటోమేటిక్ డోర్లు, సీసీ కెమెరాలు, అత్యవసర సమాచార వ్యవస్థ, కవచ్ ప్రొటెక్షన్ సిస్టమ్ వంటి భద్రతా సదుపాయాలు కూడా ఉన్నాయి. ప్రతి బోగీలో 32 అంగుళాల టీవీలు ప్రయాణికుల వినోదానికి అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయబడ్డాయి. ఇది మేక్ ఇన్ ఇండియా ప్రయత్నానికి నిజమైన ప్రతిబింబం. వందే భారత్ రైళ్ల ప్రారంభానికి వెనుక ఉన్న ముఖ్య వ్యక్తి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ మాజీ జీఎం సుధాంశు మణి. ఆయన భారతదేశం ఇంకా పాత రైళ్లతో సరిపెట్టుకుంటుంటే విదేశాలు బుల్లెట్ ట్రైన్లతో ముందుకు సాగుతున్నాయని చూసి ఆలోచించారు. దేశీయంగా సెమీ హైస్పీడ్ రైళ్లు తయారు చేయాలనే ఆలోచనతో 2017లో ట్రైన్ 18 ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ప్రభుత్వం 200 కోట్ల రూపాయల నిధులతో 2 రైళ్ల తయారీకి అనుమతించింది. సుధాంశు మణి మరియు ఆయన బృందం అద్భుత ప్రయత్నాలతో ఒక బోగీని కేవలం 6 కోట్ల రూపాయలతో తయారు చేశారు. ఇది సాధారణంగా 12 కోట్లకు పైగా ఖర్చవుతుంది. ఫిబ్రవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ వారణాసి మధ్య మొదటి వందే భారత్ రైలును ప్రారంభించారు. ఆ తర్వాత నుంచి ఈ రైళ్ల సంఖ్య వేగంగా పెరుగుతూ వచ్చింది. ఇటీవల బెంగళూరు, బెళగావి, అమృత్సర్, కట్రా, నాగ్పూర్, పూణే మధ్య కొత్త వందే భారత్ సేవలు ప్రారంభమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ కట్రా మార్గంలో కూడా ఈ రైలు పరిగెడుతోంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ వంతెనపై కూడా వందే భారత్ రైలు పరుగులు తీస్తోంది. ఇది కశ్మీర్ను దేశ రైల్వే నెట్వర్క్తో అనుసంధానించిన చారిత్రక ఘట్టం. అయితే ఈ రైళ్లలో కొన్ని సమస్యలు కూడా బయటపడ్డాయి. 2019లో ప్రారంభమైన 2వ రోజునే ఉత్తరప్రదేశ్లో ఎద్దును ఢీకొనటంతో రైలు ముందు భాగం దెబ్బతింది.
ఇలాంటి ఘటనలు గుజరాత్, బీహార్లో కూడా పునరావృతమయ్యాయి. కొంతమంది దుండగులు రాళ్లు విసిరి రైలును ధ్వంసం చేశారు. జూన్ 2024లో ఢిల్లీ వారణాసి వందే భారత్లో సీలింగ్ నుంచి నీరు లీక్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇవి చిన్న లోపాల అయినప్పటికీ రైల్వే శాఖ వీటిని గమనించి క్యాటిల్ గార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థ, పట్టాల బలోపేతం వంటి వాటిపై పనిచేస్తుంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు ఇతర రైళ్లతో పోలిస్తే ఖరీదైనవి. దీంతో సామాన్య ప్రజలు, పేదలు వీటి సేవలను అందుకోలేకపోతున్నారు. కానీ రైల్వే శాఖ ధరలను తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం 2022 బడ్జెట్లో 400 వందే భారత్ రైళ్లను తయారు చేస్తామని ప్రకటించింది. కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చక్రాల సరఫరాలో ఆలస్యం ఏర్పడింది. కానీ భారత్, చెక్ రిపబ్లిక్, పోలాండ్, మలేషియా, చైనా, అమెరికాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దుర్గాపూర్లోని స్టీల్ ప్లాంట్లో చక్రాల ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. భవిష్యత్తులో వందే భారత్ రైళ్లు మరింత మెరుగుపడతాయి. స్లీపర్ వర్షన్, ఇంకా అధునాతన సాంకేతికత, పర్యావరణ అనుకూల డిజైన్లు రాబోతున్నాయి. రైల్వే శాఖ లక్ష్యం ప్రతి ప్రధాన నగరాల మధ్య వందే భారత్ సేవలను విస్తరించడం. ఇది కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు, దేశంలో యువతకు ఉపాధి, సాంకేతిక పరిజ్ఞానానికి అవకాశాలు కల్పించే ప్రాజెక్ట్. వందే భారత్ రైళ్లు భారతదేశ రైల్వే వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకురావడమే కాకుండా స్వదేశీ సాంకేతికత, స్వావలంబన, సౌకర్యం, భద్రత అన్నీ కలిపిన ఆదర్శ ప్రమాణాలను స్థాపించాయి. ఇవి భారతదేశం యొక్క వికసిత భవిష్యత్తుకు ప్రతీక. ధరలు అందుబాటులోకి రావడం, మరింత మెరుగైన నిర్వహణ ద్వారా ఈ రైళ్లు ప్రతి భారతీయుడి చేతికి చేరతాయని ఆశించవచ్చు. వందే భారత్ కేవలం ఒక రైలు మాత్రమే కాదు, ఇది ఒక స్ఫూర్తి, ఒక ఆశ, ఒక విజయగాథ.